నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు గారు కీలకమైన నిర్ణయాలు, సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది ఈ నిర్ణయాలపై. ఎందుకంటే ఇన్ని రోజులుగా జగన్ ప్రభుత్వంలో టీటీడీకి సంబంధించిన విషయాలు కావచ్చు, లేదా తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విషయాలు కావచ్చు, మరోవైపు మొన్నటికి మొన్న లడ్డూ కల్తీ జరిగింది, లడ్డూకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో పదార్థాలు అవి కల్తీ జరిగాయి అంటూ జరిగిన రచ్చ అంతా మనం చూసిన తర్వాత కొంత ఉపశమనంలాగా బీఆర్ నాయుడు గారి నిర్ణయాలు మనకు కనపడుతున్నాయి, కొంత మనకు హాయిని గొలుపుతున్నాయి. అయితే ఈ నిర్ణయాలు నిజంగా కీలకమైన నిర్ణయాలే, కానీ ఆచరణలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అవన్నీ ఇంప్లిమెంట్ అవ్వాలంటే మరి ఎలాంటి ఆధారాలు ఉండాలి? ముఖ్యంగా శాస్త్రం ఉంది, ఆగమం చెప్తూ ఉంటుంది, తర్వాత ధర్మము, న్యాయము ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి వీటి నేపథ్యంలో ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి వారు తీసుకున్న నిర్ణయాలు ఎంత కఠినమైన కీలక నిర్ణయాలు ఇవి, వాటిని ఇంప్లిమెంట్ చేసే తరుణంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఇంకా ప్రక్షాళన దిశగా వెళ్ళినప్పుడు ఇంకా ఎలాంటి అడుగులు పడాలి, ఇంకా రకరకాల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సో వాటన్నింటిని కూడా మనం కాస్త సూచనప్రాయంగా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే నిజంగానే ఒక పెద్ద లెంతీ వీడియో అవుతుంది. కానీ అంత లెంత్ కాకుండా క్రిస్పీగా వ్యూవర్స్కి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఈ వీడియో మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. మనతో పాటు బీకేఎస్ఆర్ అయ్యంగార్ గారు ఉన్నారు, సామాజికవేత్త. అయ్యంగార్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో అయ్యంగార్ గారు, ఇక్కడ ఒక 8 నిర్ణయాలు మనకు కనబడుతున్నాయి. సిబ్బందికి 10% బోనస్ అని టీటీడీలో, అన్యమత ఉద్యోగుల తొలగింపు అని, శారదాపీఠం లీజు రద్దు, బిల్డింగు స్వాధీనమని, టూరిజం శాఖకు టికెట్లు ఉండవు అని, ఇక డంపింగ్ యార్డ్ తొలగింపు, శ్రీవాణి ట్రస్ట్ రద్దు, ముంతాజ్ ల్యాండ్స్ వెనక్కి తీసుకోవడం, ఏఐ ద్వారా భక్తులకు త్వరగా దర్శనం అందించడం అనేవి 8 కీలక నిర్ణయాలుగా కనబడుతున్నాయి. సో ఒక్కొక్క దాని గురించి మనం కాస్త క్రిస్పీగానే మాట్లాడుకోవాల్సి వస్తుంది. బట్ ఓవరాల్గా ఈ నిర్ణయాలపై మొదటగా మీ ముందు మాట ఏమిటి, అంటే ఈ నిర్ణయాల పట్ల? నిర్ణయాలు చాలా బాగున్నాయండి, మంచి మంచి నిర్ణయాలే వాళ్ళు అమలు చేద్దామనే భావనతో టేకప్ చేశారు. బీఆర్ నాయుడు గారికి ఒక జర్నలిజం వృత్తి నుంచి వారు ఎన్నో అష్ట కష్టాలు అనుభవించి ఎంతో ఎక్స్పీరియన్స్ తో వారు ఆ వృత్తిలో వారు నైపుణ్యం సాధించి ఎన్నో సేవలు అందించిన వారికి బాధ్యతలు రావడం అనేది చాలా హర్షణీయం, సంతోషకరం. ముఖ్యంగా వారు రావడంతో కొన్ని మంచి నిర్ణయాలని వారు ఎక్స్ప్రెస్ చేశారు. సో వీటికి తగ్గట్టు ఏంటంటే ఒక చక్కటి ముందు ఒక ఎక్సర్సైజ్ కూడా కొంత జరిగి ఆ ఎక్సర్సైజ్ కి తగ్గ అనుగుణంగా ఈయన అన్ని అంశాలని ప్రత్యక్ష పరిశీలన చేసి దానికి అనుగుణంగా ఇంకా కొన్ని చాలా ఉన్నాయి దీంట్లో. మేము యాక్చువల్ గా వారికి ఒక లేఖ కూడా రాయాలని చెప్పి మొత్తం సిద్ధం చేస్తున్నాము. దాదాపు ఒక 150-200 అంశాలు పైనే ఉన్నాయి. ఈ అంశాలన్నీ కూడా ఏ ఒక్కటి కూడా ఏవి చిల్లర అంశాలు కావు. ప్రతి అంశం కూడా ఖచ్చితంగా వాటిని పరిశీలన చేయవలసిందే. ప్రతి అంశాన్ని కూడా చాలా ఆగమ దృష్టితోటి, సాంప్రదాయ దృష్టితోటి, అట్లాగే శాస్త్రీయ దృష్టితోటి చూడవలసిన అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం ఆ బాధ్యతని తర్వాత నిర్వహించడానికి మనం కొంత ముందడుగు వేద్దాం. ఇప్పుడు వారు తీసుకున్న నిర్ణయాల్లో ధర్మకర్తల మండలి కూడా ఆమోదం చేసిందని భావిస్తున్నాం. దాంట్లో భాగంగా ఉద్యోగస్తులందరికీ కూడా కొంత ఎమ్మెల్యేమెంట్స్ పెంచుతామని చెప్పి వారు చెప్పింది చాలా మంచిదే. ఎందుకనంటే ఎంతో 24 గంటలు కూడా ఆహర్నిశలు స్వామికి సేవలు అందిస్తున్న వారికి ఎంత జీతాలు ఇచ్చినా, వారికి ఏమి ఇచ్చినా అది ఎప్పుడు కూడా అది మంచిదే. దాంట్లో ఎన్నో దుర్వినియోగం అయిపోతున్నాయి ఈ కాంట్రాక్టుల ద్వారా, వాటి ద్వారా, వీటి ద్వారా. అటువంటి నేపథ్యంలో స్వామికి సేవలు అందిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ రకంగా కొంత ఎక్స్ట్రా ఎమ్మెల్యేమెంట్స్ మరో రూపంలో వారికి ఇవ్వటం అనేది చాలా హర్షణీయం. తర్వాత వారు రెండో అంశం ఇంకా ఇతర అంశాలు చెప్పారు. వారు ఆ అంశాలన్నీ కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్ గా ఏంటంటే మంచిది. ఇప్పుడు భక్తులందరికీ కూడా 2.5 గంటల్లో దర్శనం వచ్చేలాగా చేస్తామన్నారు. ఇది ఆచరణలో ఎంత మటుకు 2.5 గంటల్లో కాకపోయినా కనీసం 4-5 గంటల్లో వచ్చినా ఇది ఖచ్చితంగా వారు అనుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా త్వరగా దర్శనం అయ్యేటట్టుగా టెక్నాలజీ కూడా అలాది హర్షణీయమే. ఎందుకంటే 17 గంటలు ఇప్పుడు నాలాంటి వ్యక్తులే ఉన్నారు. నాకు ఎవరు పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఏమి లేదు. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని వెళ్ళడానికి పెద్దగా ఇష్టపడకపోవడం. దాదాపు 16-17 సంవత్సరాల నుంచి నేను ఆ తిరుపతి దేవస్థానానికి వెళ్ళాల. సో ఏంటంటే ఆ క్యూలో ఉండి 17 గంటలు 18 గంటలు ఉండే అవకాశం, అంత పరిస్థితి కూడా లేకపోవటం, ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని వెళ్ళాలనే భావనకి విరుద్ధంగా ఉండటం వల్ల చాలా మందికి కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ సదుపాయం కలగజేస్తే
నిజంగా యాక్చువల్గా 2 గంటల్లో కాకపోయినా కనీసం 4-5 గంటల్లో అయినా సరే దేవుడిని దర్శనం చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఇంకొకటి, మీరు చేసిన నిర్ణయం వల్ల ఏమవుతుందంటే కొంచెంసేపు ఎక్కువసేపు ఇంకొక 10 సెకండ్లు ఎక్కువసేపు కూడా దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేది మా అభిప్రాయం. అది కూడా చాలా మంచి నిర్ణయమే. అలాగే భక్తులందరికీ ఆ క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి మనకి ఆహారాలు అందించడంతో పాటు వెళ్ళిపోయే భక్తులందరికీ కూడా లడ్డు ప్రసాదాన్ని కొంత ఆల్రెడీ ఇస్తున్న వాటికి అదనంగా కూడా మనం ప్రసాదాలను ఇవ్వటం చేయడం చాలా అవసరం. వయోవృద్ధులు ముఖ్యంగా వయోవృద్ధులు అబౌ 60 years దాటిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా దర్శన సదుపాయం కలగజేయడం అనేది చాలా అవసరం. అది ఒకటి ఖచ్చితంగా పాటించాలి. పిల్లలు అలాగే గర్భవతులు వీళ్ళందరూ కూడా ఇంట్లో ఉండడం చాలా కష్టం కాబట్టి అక్కడ వాళ్ళు సెగ్రిగేషన్ చేసుకోవాలి. ఎంప్లాయీస్ చూసుకుని వాళ్ళని ప్రత్యేకంగా తీసుకువెళ్లి దర్శనం చేయించి ఏర్పాటు చేయించాలి. అది చాలా మంచిది. శ్రీవాణి ట్రస్ట్ రద్దు అనే ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ అన్న దాని మీద అసలు ఎందుకు పెట్టారు? సామాన్యమైన భక్తులు కూడా 10,000 ఇస్తే చేస్తా ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక వ్యాపార పరమైన పద్ధతిగా ఉందని ఆ రోజునే మేము భావించాం. 10,000 ఇస్తే దర్శనం చేయిస్తారు, 10 లక్షలు ఇస్తే దర్శనం చేయిస్తారు, లేకపోతే ఏదో 4 కోట్ల రూపాయలు ఏదో ఒక ఆసుపత్రికి ఫండ్ ఇస్తే 3 లడ్డూలు ఎక్స్ట్రా ఇస్తారు, 3 సార్లు దర్శనం చేయిస్తారు, కళ్యాణం 3 రోజుల పాటు. ఇవన్నీ కూడా ఈ స్కీములు ఇవన్నీ కూడా దైవ దర్శనానికి సంబంధించిన ఆధ్యాత్మిక పరమైన కోణాలు నిర్ణయం జరుగుతున్న నేపథ్యంలో ఏంటంటే ఇలాంటివి పెట్టకూడదు అసలు. సరే ఏదో చేశారు, దాని మీద ఆదరణ పొందినంత వరకు పొందలేదు, దాని మీద చాలా విమర్శలు వచ్చినాయి, సమగ్రమైన దర్యాప్తు జరగల. సో ఇప్పుడు దాన్ని రద్దు చేశామంటున్నారు. ఒకవేళ ఏదో మెర్జీ చేశారని కూడా వస్తుంది. మెర్జీ చేసి దేంట్లో చేశారంటున్నారు, రద్దు చేశారంటున్నారు. కాబట్టి దాని మీద సమగ్రమైన విచారణ కూడా జరిగి ఏ మేరకైనా దానివల్ల దుర్వినియోగం జరిగినట్లయితే దాని మీద సరైన చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది. అటువంటి పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అది మెర్జీ చేశారా లేకపోతే పూర్తిగా రద్దు చేశారా, అందుకల కారణాలు కూడా చెప్పవలసిన అవసరం అవుతుంది. ప్రజలకి చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండాలండి. ముఖ్యంగా ఇది సవాల్. ఇది చాలా మంది ఏమనుకుంటారంటే ధర్మకర్తత్వం వచ్చింది అంటే ఒక ఆలయానికి ఇది చాలా గొప్పది, చాలా గొప్ప అధికారం, చాలా గొప్ప మనకి పదవి వచ్చింది అని భావిస్తారు. కానీ ఇది చాలా పదవి కాదండి, చాలా ఒక గుదిబండ లాంటి చాలా పెద్ద బాధ్యత ఇది. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరు ఏ లోపం చేసినా తప్పు చేసినా ఆ బాధ్యతలో వీళ్ళు ఆ యొక్క ఫలితాలని వీళ్ళు నెగిటివ్ గా పడే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి అహర్నిశలు కూడా పదవిలో ఉన్నంత కాలం కూడా కనిపెట్టుకుని దాన్ని నిర్వహించవలసిన అవసరం చాలా ఉంటుంది. ఎవరు ఏ తప్పులు జరిగినా కానీ ఆ బాధ్యత మందే అవుతుంది. సో అన్యమత ఉద్యోగుల తొలగింపు ముఖ్యంగా ఇప్పుడు నెక్స్ట్ మరో పాయింట్ ఎత్తారు. అన్యమత ఉద్యోగస్తులను మేము దీంట్లోంచి తొలగించి వేరే దానికి పంపిస్తామని అన్నారు. అయితే ఇప్పుడు ఆలయం అనేది ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క సింగిల్ యూనిట్. ఈ సింగిల్ యూనిట్ లో ఏంటంటే దీనికి వేరే ఇప్పుడు వీళ్ళెవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కారు. ఇందులో ఉన్న ఉద్యోగస్తులు ఎవ్వరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, ఆల్ టెంపుల్ ఎంప్లాయీస్ కింద అవుతారు. వీళ్ళకి అంటే సరే ఇప్పుడు దేశ కాలమాన పరిస్థితుల్లో భాగంగా స్కేల్స్ అని ఇవన్నీ ఇస్తున్నారు. కానీ అసలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వ్యవస్థే ప్రశ్నార్థకం అయినప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వ్యవస్థలో భాగంగా ఉన్న అధికారులందరూ నియామకం చేసిన వాళ్ళందరూ కూడా ప్రశ్నార్థకమే. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఆఫీసర్ పరిధిలో వచ్చిన ఎంప్లాయీస్ కింద అవుతారు. సో వీళ్ళందరినీ టెంపుల్ ఎంప్లాయీస్ కింద చూడాలి తప్ప కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా చూడడానికి మరో కోణంలో అవకాశం లేదు. ఇది రిలీజియస్ కాసేపు ఈవెన్ అర్చకుడు కూడా ఉద్యోగి మా దాంట్లో ఎంప్లాయీస్ అని చెప్పి, ఈవెన్ పెద్ద జీఎం గారు చిన్న జీఎం గారు కూడా మా ఉద్యోగస్తులు అని చెప్పి కూడా వాళ్ళ అనేక ఎఫిడవిట్ లో వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ లో ఉదాహరణ చేయడం చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితులను మనం చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు మనకి అక్కడ అన్యమతస్తులు అనే పాయింట్ వచ్చింది. కాబట్టి అన్యమతస్తులు అనే అంశానికి వచ్చినప్పుడు శ్రీశైలం దేవస్థానం విషయం సంబంధించిన అంశంలో మొదట హిందూ ధర్మంలో ఉన్న వ్యక్తే ఆయన, తర్వాత ఈ ఉద్యోగం వచ్చాక కొంతకాలం దాకా కన్వర్షన్ అయ్యారు. అది ప్రూవ్ అయ్యాక అతను ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. దాని మీద హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు సమర్థిస్తూ ఆ యొక్క తొలగించడాన్ని అది కరెక్ట్ సమంజసమే ఈవో తీసుకున్న నిర్ణయం అని చెప్పి కూడా ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టే ఇచ్చింది ఆర్డర్. ఈ ఆర్డర్ ని మనం అనుసంధానం చేయవలసిన అవసరం ఉంటుంది. ఇంకోటి అంటే గతంలో కూడా ఈ అన్యమతస్తులకు సంబంధించిన సబ్జెక్టు మనకు ఉత్పన్నమైనప్పుడు లోకల్ గా ఉన్న హిందూ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కోర్టులో రిట్ ఫైల్ చేస్తే దాని మీద తిరుపతి దేవస్థానం వాళ్ళు సరైన అఫిడవిట్ ఫైల్ చేయలేదనే ఒక ఆరోపణలు వచ్చినాయి అప్పట్లో. అది మరి ఎట్లా ఏం చేశారో తెలియదు. కానీ ఏవైనా సరే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ దాని మీద అప్పీల్కి పోయారన్న పైకోర్టులో వాళ్ళు వేస్తే దాని మీద ఏదో స్టే వచ్చిందని కొంత న్యాయపరమైన అంశం తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశంలో కొంత పెండింగ్ ఉన్నట్టుగా మా దృష్టిలో ఉంది. సో ఇది మనం అది పొందవలసిన అవసరం ఉంది, న్యాయస్థానం ద్వారా పొందవలసిన అవసరం ఉంది. అది జరిగితే కానీ ఇక్కడ జరిగేది లేదు. అయితే మనం శ్రీశైలం దేవస్థానం యొక్క రెఫరెన్షియల్ ని దాంట్లో మనం ఉదాహరించుకుని ముందడుగు వేయవలసిన అవసరం ఉంటుంది. వాళ్ళకి ఏదో రూపంలో ఎక్కడో చోట వృత్తి కల్పించే ఏర్పాటు చేయించి మనకి రిలీజియస్ సంబంధించిన అంశాలు కాకుండా దాంట్లో కొన్ని సెక్యులర్ పరమైన అంశాల్లో వాళ్ళందరినీ కూడా
భర్తీ చేసి ఇక భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలు చేసినప్పుడు స్పష్టంగా క్లియర్ గా అన్యమతస్తులు అనే వారిని తీసుకోకుండా జాగ్రత్తలు పడడం చాలా అవసరం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో 2 అద్భుతమైన జడ్జిమెంట్స్ వచ్చినాయి. చెన్నై హైకోర్టు స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ అన్యమతస్తులకు సంబంధించిన అంశంలో ఈవెన్ అన్యమతస్తులు అన్న వాళ్ళు మనకి ధ్వజస్తంభం వరకే రావాలి, లేదు అంటే లోపలికి రావాలంటే ఫెయిత్ ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలని ఇలాంటి చాలా వచ్చినాయి. సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చాలా సందర్భాల్లో ఉదాహరణలు చేసిన నేపథ్యాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇది దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో చేసే కార్యాచరణలో ఈ నియామకాలు చేసేటప్పుడు చాలా జాగరూకత వహించడం అవసరం ఎంతైనా ఉంటుంది. ఓకే, మరోవైపు ఇటు శారదాపీఠంకి ఇచ్చిన బిల్డింగ్ స్వాధీనం చేసుకుంటున్నాం, ఆ లీజును రద్దు చేస్తున్నాం అంటున్నారు. సో అది ఎలాంటి నిర్ణయంగా చూస్తున్నారు? ఇప్పుడు ఒకటండి, అది ఆ ప్లేస్ లో ఇవ్వటానికి గల కారణం, ఆ ప్లేస్ లో ఆధ్యాత్మిక ఇప్పుడు ఎలా అయిపోయిందంటేనండి, ఇప్పుడు ఎవరు అక్కడ పీఠాధిపతులు వచ్చినా వాళ్ళకి కొన్ని మఠాలు పీఠాలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఆ ప్లేసెస్ అన్ని ఇస్తున్నారు. అయితే ఏంటంటే మనం ఏ ప్లేస్ లో ఇవ్వాలి, ఏ ప్లేస్ లో ఇవ్వకూడదు అనే భావనను కూడా కొన్ని సందర్భాల్లో మర్చిపోతున్నారు. ఇప్పుడు అది ఒక జలపాతాన్ని ఆవరించుకుని కూడా ఆక్రమణ చేస్తూ కూడా భవన నిర్మాణం జరిగిందనేది కూడా వచ్చింది. ఆమె చాలా విమర్శలు వచ్చినాయి. అసలు ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఆయన మంచి స్వామీజీయా లేకపోతే చాలా విమర్శలు ఉన్నాయి దాని మీద. అవన్నీ పక్కన పెడితే ఒక స్వామీజీగా ఒక ప్రభుత్వం గుర్తించి ఒకటి ఇచ్చాక అది తొలగిస్తున్నప్పుడు దాంట్లో కన్నా విషయాలు ఏవైతే జరిగాయి అవి చెప్పి తొలగించాలి. అవి లేకుండా వాళ్ళు చేశారు కాబట్టి మేము తొలగిస్తున్నాం కాకుండా ట్రాన్స్పరెంట్ గా పాలక మండలి కూడా ఆ నిర్ణయాల్ని ట్రాన్స్పరెంట్ గా చెప్పి తీవాలి. ఇంకోటి ఏంటంటే అంతంత భవనాల నిర్మాణానికి వాళ్ళు ఖర్చు పెట్టుకున్నదే కదా. ఏ ప్రభుత్వం అయినా వాళ్ళు చూస్తూ ఉండగా జరిగిందే కదా. ఈ రోజున ఒకే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అనుకోండి, ఆ డబ్బులు ఎవరిస్తారు? ఇప్పుడు నువ్వు ఒక ప్రభుత్వం నన్ను ఆదరించి రెండో ప్రభుత్వం నన్ను చీకొట్టింది అంటే తప్పు నాది అయి ఉండొచ్చు కానీ బట్ దాని వల్ల పడిగే నష్టం భక్తులు, అది కూడా వచ్చేది ఏమవుతుందంటే ఆ పీఠానికి కూడా వచ్చేదంతా కూడా భక్తులు ఇచ్చేవే ఉంటాయి. మరి అవంతా కూడా చాలా మటుకు దుర్వినియోగం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అది వారికి ఏదైనా కాంపెన్సేషన్ రూపంలో వారికి ఏదైనా ఇచ్చి ఏదో రూపంలో, ఎందుకంటే ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి సంబంధించి భవనాలు అవసరమే కాబట్టి అది చేయటం. ఇంకొకటి ఏంటంటే జలపాతాన్ని ఆక్రమణ చేస్తూ ఉన్న భాగాలను కూడా కొంత తొలగించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే సహజ సిద్ధంగా ఏర్పడే జలపాతాలని ఆక్రమణ చేస్తే చాలా విపత్తులు వస్తాయి. మనం కోవిడ్ టైంలో ఎంత ఘోరమైన విపత్తును చూసామో, మొత్తం కొండల మీద ఉన్నవన్నీ కూడా ఎలా మునిగిపోయినాయో జలపాతాల ఎఫెక్ట్ వల్ల. తిరుపతికి ఎప్పుడు లేని ఎఫెక్ట్ ఎలా చూసామో ఇవన్నీ కూడా మన ఉదాహరణలు అవుతున్నాయి కాబట్టి తీసుకోవాలి. కానీ బట్ కూలగొట్టడం అనే ప్రక్రియ లేకుండా దానికి కాంపెన్సేషన్ ఇచ్చి స్వాధీనం చేసుకోవడం అనేది చేస్తే మంచిదనేది మా అభిప్రాయం. ఓకే, మరోవైపు అటు టూరిజం శాఖకు టికెట్స్ ఇవ్వకపోవడం అనేది ఒకటి, డంపింగ్ యార్డు తొలగింపు గురించి కూడా మాట్లాడారు. ఇవి ఒకటండి, ఈ డంపింగ్ యార్డు తొలగింపు అనేది దానికి సంబంధించిన అంశం అయితే నాకు అక్కడ దాని వల్ల ఉండే పరిణామాలు అక్కడ ఎంత దగ్గరలో ఉందో ఎంత దూరం ఉందో నాకైతే స్థానికుడిని కాదు కాబట్టి నాకు పరిపూర్ణమైన అవగాహన దాని మీద లేదు. డంపింగ్ యార్డు అక్కడ ఉన్న భక్తులకు అసౌకర్యంగా ఉంటే దాన్ని తొలగించి వేరే చోటు చేయడం అనేది చాలా అవసరమే, అది మంచిదే అవుతుంది. టూరిజం శాఖకు టికెట్స్ టూరిజం శాఖ అన్నారు. ఇప్పుడు ఏంటంటే ఏదో ఉపయోగపడుతుంది భక్తులకు అని చెప్పి మధ్యలో ఒక మీడియేటర్ వ్యవస్థ, ప్రతి చోట కూడా ఒక మీడియేటర్ వ్యవస్థలని ఏర్పాటు చేసుకున్నాయి దేవస్థానం వాళ్ళు. ఈ మీడియేటర్ వ్యవస్థలన్నీ కూడా ఏంటంటే చాలా పెద్ద స్థాయిలో వీళ్ళు మాఫియాల కింద తయారైపోయారు. ఉదాహరణ చెప్తున్నానండి, తిరుమలై ఒడుగు అని చెప్పి ఒక పుస్తకం ఉంది, తిరుమల సాంప్రదాయాలకు సంబంధించిన అంశం. ఆ పుస్తకం 15 రూపాయల పుస్తకం. అది ఏం చేశారు, తిరుపతి దేవస్థానం వాళ్ళు పబ్లిష్ చేసిన పుస్తకం 1950 ప్రాంతాల్లో. ఆ పుస్తకాన్ని వాళ్ళు అందరికి చక్కగా అందరికి ఉపయోగపడేలాగా వాళ్ళు వెబ్సైట్ లో పెట్టి అమ్మొచ్చు. అందుకే 15 రూపాయలు ఛార్జీలతో 10 రూపాయలు అవుతుంది. వేరే ఫ్రాంచైజ్ ఇచ్చారు, వాడు 180 రూపాయలు తీసుకుంటున్నాడు ఆ పుస్తకాన్ని. నేను 180 రూపాయలు పెట్టుకున్నానండి ఆ పుస్తకాన్ని. సో ఈ 15 రూపాయలు ఎక్కడ, 180 రూపాయలు ఎక్కడ, ఈ మధ్యలో ఈ దళారీ వ్యవస్థలు ఇది ఒకటే కాదు, అన్ని చోట్ల అన్ని వ్యవస్థలు కూడా దళారీ వ్యవస్థలు వచ్చేసి ఈ దళారీ వ్యవస్థలను కూడా రూపుమాపడం అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ రోజున చెప్పాలంటే ధర్మకర్తల మండలికి పెద్ద తలకాయ నొప్పితో కూడిందే. వీళ్ళు రాజ్యం వెళ్తున్నారు ఈ రోజున. ఆ మాఫియాలన్నింటినీ కూడా వాటిని ఛేదించి ముందుకు రావడం అనేది చాలా పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్ళాలి. అందుకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే భక్తుల యొక్క సహకారం వాళ్ళకి చాలా అవసరం. ఈ రోజున రాజకీయ పార్టీలకు సంబంధించిన నియామకాలైనవి ప్రభుత్వ నియామకాలుగా వచ్చినా కానీ వాళ్ళకి ఎంతవరకు ప్రభుత్వం వాళ్ళకి బాసటగా ఉండగలుగుతుందంటే వాళ్ళు చేసే మంచిని ప్రభుత్వాలు వాటిని జమ వేసుకుంటాయి. కానీ బట్ ఇక్కడ కార్యాచరణలో లోపం వస్తే మిమ్మల్ని ప్రభుత్వాలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తాయి. కాబట్టి ఏంటంటే మీకు భక్తుల సహకారం చాలా అవసరం. ఇక్కడ జరుగుతున్న ప్రధానమైన పొరపాటు ఏంటంటే అక్కడ భక్తుల మీద కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఒక హిందూ రిలీజియస్ సంస్థ హిందువుల మీద అట్ట కేసులు పెడద్దండి. సో ఇది చాలా తప్పుడు పని అక్కడ జరిగేది. అక్కడ ఒకవేళ హిందూ సంబంధించిన భక్తుల వల్ల ఏదైనా అపచారం జరిగితే వాళ్ళని పక్కకి తీసుకువెళ్లి మందలించటమో లేకపోతే తప్పు అని చెప్పటమో లేకపోతే
మరో రకంగా ఎందుకంటే ఇక ఆ క్షణం అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడే కూర్చుని 24 గంటలు మీతో యుద్ధం చేయరు. ఏదో జరిగిందని మీద వాళ్ళ మీద పడి దాడి చేయడం, కొట్టడాలు, లేదా వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఇవన్నీ కూడా హిందూ ఆర్గనైజేషన్ హిందూస్ మీద ఈ రకంగా కేసులు పెట్టే విధానాన్ని కూడా అక్కడ ఉన్న ధర్మకర్తల మండలి శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పుడు అందులో కొంతమంది మీద అక్రమ కేసులు కొంతమంది మీద పెట్టారు. దాంట్లో అదే కాక తిరుపతి దేవస్థానాన్ని మీద మాట్లాడిన వాళ్ళ మీద కూడా చాలా మంది మీద తిరుపతి లోకల్లో కూడా ఆ నవీన్ కుమార్ రెడ్డి మీద, అలాగే భాను ప్రకాష్ గారి మీద, వీళ్ళందరి మీద కూడా చాలా కేసులు పెట్టారు. ఇలాంటి కేసులన్నింటినీ కూడా పూర్వపరాలు విచారించి ఉపసంహరించడం చాలా అవసరం. ఎందుకనంటే వాళ్ళు సమాజంలో యాక్టివిస్టులని మనం నోరు నొక్కేయలేవు. ఒక యాక్టివిస్ట్ స్థానంలో 100 మంది వస్తారు. కాబట్టి పూర్వపరాలు విచారించి అలాంటివి చేయటం ఒకటి. కొత్తగా ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇవన్నీ పెట్టారు. వాళ్ళ పనులు వేరే ఉన్నాయి. వచ్చి ప్రతిదీ కూడా ఎవడొస్తే వాడి మీద వాళ్ళు కేసులు పెట్టడానికి కాచు కూర్చున్నట్టు ఉండటం కాదు. వాళ్ళు చేయవలసిన పనులు వాడు చేయాలి, కానీ భక్తుల మీద జులుం చేయకుండా అసలు భక్తులకు ఏ రకమైన ఆటంకం కలగకుండా చూడాలి ఫస్ట్. ఒకవేళ ఏ రకమైన చర్యలు తీసుకున్నా, అక్కడ ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నా, రిలీజియస్ పరమైన నిర్ణయాలు తీసుకున్నా అక్కడ పెద్ద జీయరు చిన్న జీయంగారుల యొక్క అనుమతితో మాత్రమే తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అక్కడ పెద్ద జీయంగారు చిన్న జీయంగారుల వ్యవస్థని గౌరవించగలిగితే ఈ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేశాక మొట్టమొదటిసారిగా వెళ్లి పెద్దజీయర్ స్వామి వారికి పాదాభివందనం చేసి అక్కడ రామానుజాచార్యుల వారికి ఏర్పాటు చేసిన మహావ్యవస్థ అది. ఆ వ్యవస్థని గౌరవించారని నేను అనుకున్నా. ఒకవేళ అట్లా జరగకపోతే తెలియకపోయి ఉండొచ్చు, ఒకవేళ తెలిసినా మర్చిపోయి ఉండొచ్చు ఒకసారి వారు. ఎందుకంటే కొంతమంది స్వామీజీలను కూడా కలిశారు కాబట్టి. అక్కడ రామానుజాచార్యుల వారు ఏర్పాటు చేసిన వ్యవస్థ సామాన్యమైన వ్యవస్థ కాదు. మీరేదో మీ రికార్డ్స్ ప్రకారం వచ్చిన రకరకాల చట్టాలను బేస్ చేసుకుని వారు మఠాలకైతే మఠాధిపతులు కావచ్చేమో, కానీ టీడీటీకి వచ్చేప్పటికి ఎంప్లాయీస్ అని చెప్పి ఒక న్యాయస్థానం ఏఎస్ నారాయణ దీక్షితులు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో, సుప్రీంకోర్టు కేసులో వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఫైల్ చేసిన వాదనలో ఇది స్పష్టంగా ఉందన్నమాట. పెద్ద జీర చిన్న జీరలను కూడా వాళ్ళు ఎంప్లాయీస్ కింద భావిస్తున్నారు. చాలా బాధాకరం. అది ఖచ్చితంగా ఆ కోణంలో ఆలోచించవలసిన అవసరం. ఇప్పుడు మనం అనుకున్న పాయింట్లో చివరిగా ముంతాజ్ ల్యాండ్స్ ని వెనక్కి తీసుకోవడం, దీని మీద కూడా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో దాని మీద కూడా వెంటనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అదేలాంటి ఒకటండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తిరుపతిలో ఉన్న 7 కొండలు కూడా ఒకే ఆగమానికి సంబంధించి. తిరుపతిలో ఉన్న 7 కొండలకు కూడా ఒకే ఆగమానికి వచ్చేప్పటికి ప్రహరీ వరకే అనుకుంటారు, కానీ ఏకదేశంగా అనే గ్రంథాలన్నీ కూడా మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు, తిరుపతి దేవస్థానం, ఈవెన్ టీటీ వాళ్ళు ప్రచురణ చేసిన గ్రంథాలు కూడా 7 కొండల్ని ఏకదేశంగా చెప్పాయి. అదే ఇప్పుడు మనకి సమయాచార పాలన అని చెప్పి పుస్తకం ఆచార్య పురుషుల వ్యవస్థ వాళ్ళు రాసిన పుస్తకాలు కూడా స్పష్టంగా చెప్పారు. 7 కొండలకి సంబంధించింది ఒక హెరిటేజ్. ముఖ్యంగా నేను మీకు విన్నపం చేసేది ఏంటంటే ఈ దేవస్థానాలకు సంబంధించి ఒక హెరిటేజ్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఈ హెరిటేజ్ కమిషన్ ఏర్పాటు చేయటం, అలాగే ఇది ఒక వారసత్వ సంపదగా కనుక మనం నిర్ణయం చేసినట్లయితే ఈ తిరుపతి దేవస్థానానికి సంబంధించి చాలా 7 కొండలకి చాలా ఒక దాదాపు ఒక 1/2 కిలోమీటర్ మేర వరకు కూడా ఎటువంటి ఈ పిచ్చ నిర్మాణాలు కూడా జరగకుండా ఉండే విధంగా చట్టాలు ఉంటాయి. అట్లా కాకుండా ఏమవుతున్నాయంటే ఒక్కొక్కళ్ళు రాగానే దీని ఒక స్పష్టంగా మద్రాస్ హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, టెంపుల్ ఈజ్ నాట్ ఏ టూరిస్ట్ ప్లేస్, టెంపుల్ ఈజ్ నాట్ ఏ పిక్నిక్ స్పాట్ అని చెప్పింది. అన్నప్పుడు టెంపుల్ కి దగ్గరలో టూరిస్టులు ఆకర్షించే విధంగా మేము 5 స్టార్ హోటల్స్ కడతాం, ఎక్కడైనా ఇంకా దూరంగా కట్టుకోవచ్చు. టెంపుల్ కి దగ్గరలో చేసి టెంపుల్ ఒక టూరిస్ట్ కేంద్రంగా మార్చాలనే ఒక భావనతో ఏ ప్రభుత్వం వెళ్ళినా కానీ అది మంచి పద్ధతి కాదు. సౌకర్యాలు వాళ్ళకి కావాల్సిన ఏ రకమైన సౌలభ్యాలు కలగజేయచ్చు, కానీ టెంపుల్ ని టూరిస్ట్ కేంద్రం కింద భావించి టూరిస్ట్ శాఖకి అనుసంధానంగా నడపాలనే విధానం మాత్రం అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. టెంపుల్ ఈజ్ నాట్ ఏ టూరిస్ట్ స్పాట్. అది స్పష్టంగా చెన్నై హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. కాబట్టి ఏంటంటే అక్కడ ఏం చేయాలన్నా ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా సరే స్పష్టంగా అక్కడ ఆగమ పండితులు, అక్కడ ఉన్న అర్చకులు, అక్కడ ఉన్న స్థానికులు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చేయకుండా మీరు అన్నట్టు అయ్యంగార్ గారు మీరు అన్నట్టు టెంపుల్ మాంసాలు శుభ్రంగా అమ్ముతూ ఉంటారు. ఈ పొలాలన్నీ పైకి 7 కొండల మీదకి వ్యాపిస్తాయి కదా. అయ్యంగార్ గారు మీరు అన్నట్లుగా టెంపుల్ ఈజ్ నాట్ ఏ టూరిస్ట్ ప్లేస్ అన్నారు కదా. సో ఇంకొంత మన వ్యూవర్స్కి సింప్లిఫై చేయండి. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రయాణము, ఆధ్యాత్మిక కేంద్రము, క్షేత్రము వేరు, ఒక టూరిస్ట్ స్పాట్ వేరు. దీన్ని ఎట్లా విడమర్చి ఆలోచించాలనేది ఒక్కసారి మన వ్యూవర్స్కి కూడా కొంత క్లారిటీ ఇవ్వండి. ఆధ్యాత్మిక కేంద్రం అనేది కేవలం ఏంటంటే అక్కడ ఒక దైవపరమైన అంశతో మనం దేవుణ్ణి మనం ఆరాధించడానికి పెట్టుకుని ఒక ఆధ్యాత్మిక కేంద్రం. అది నాడి, ఒక ప్రత్యేకమైన కేంద్రం, ఆధ్యాత్మిక కేంద్రం. దేవాలయాలు అనేవి అక్కడ ఆగమాల బేస్ గా నడుస్తుంటే అక్కడ ఉన్న ఎంతసేపు అక్కడ ఉన్న భక్తి తత్వం పొంగి పొరలుతూ ఉంటుంది. అక్కడికి వెళ్లేవాడు దేవుడి మీద భక్తితో వెళ్తాడు, వ్యాహ్యాడికి వెళ్తాలా. దాన్ని ఏదో వ్యాహ్యాడికి వెళ్ళి పిక్నిక్ వెళ్ళి చుట్టూ చూసి మొఖం చూసుకుని మురిసిపోయి బయటికి వెళ్ళిపోవటానికి కాదు. ఆ రకమైన ధోరణి కాదు అని చెప్పి ఇది నేను అలా చెన్నై హైకోర్టు చెప్పింది స్పష్టంగా. కాబట్టి దేవాలయంగానే ఉండాలి.
పిక్నిక్ స్పాట్ గా ఉండటానికి వీల్లేదు, అది టూరిస్ట్ స్పాట్ గా భావించడానికి వీల్లేదు అని స్పష్టంగా హైకోర్టులే స్పష్టంగా చెబుతున్నాయి. మన ధర్మశాస్త్రాలు కూడా అవే చెప్తున్నాయి. దేవాలయానికి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు, నీకు నమ్మకం ఉంటే, లేకపోతే వెళ్ళకు. అంతేగాని విహారయాత్రకు వెళ్ళినట్టుగా వెళ్ళి చుట్టూ చూసి గోడలు చూసేసి ఆహా ఓహో బొమ్మలు బాగున్నాయి అని చెప్పి వెళ్ళిపోయేట్టయితే నీ యొక్క ఆనందాన్ని చూపించాలంటే ధ్వజస్తంభం వరకే వచ్చి వెళ్ళిపోవాలి, అంతే, అంతకు మించి నీకు మార్గం లేదు. సో అయ్యంగార్ గారు, ఇక్కడ మీరు అన్నారు ఇప్పుడు హెరిటేజ్ కమిషన్ ఏర్పాటు చేయాలనే విషయం ఒక డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా మనం దాదాపు ఒక 8 నిర్ణయాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకా అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని మీరు సజెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వానికి? ఇప్పుడు చాలా ముఖ్యమైనది ఇంకొక నిర్ణయం ఉందండి. పోటీకి ఏదో లీకేజీలు వస్తున్నాయి కాబట్టి దాన్ని మరమ్మతులు చేయడానికి ఏదో సమ్ ఆర్గనైజేషన్ టీసీఎస్ ఏదో ఆర్గనైజేషన్, నాకేదో గుర్తులేదు, ఆర్గనైజేషన్ ని మేము టేకప్ చేసి వాళ్ళ ద్వారా చేస్తున్నాం అన్నారు. మామూలుగా లీకేజీలు వచ్చినట్టయితే అక్కడ ఉన్న ఇంజనీర్లు వాళ్ళు సహజంగా దాని లీకేజీలు అరగట్టడానికి చేయొచ్చు. కానీ బట్ పోర్టు అనేది వీళ్ళందరూ ఊహిస్తున్నట్టుగా ఏదో ఆర్డినరీ వంటశాల కాదది, అది చాలా ప్రాచీనమైంది. గతంలో కూడా ఈ పోర్టుకు సంబంధించి తవ్వకాలు జరిగినాయని చెప్పి చాలా గోలగోల జరిగింది, గందరగోళం జరిగింది. అక్కడ కూడా సీసీ కెమెరాలన్నీ అయిపోయినాయి అన్నారు. దాని మీద చాలా విమర్శలు వచ్చినాయి. నిధుల తవ్వకాల కోసం కూడా ఏదో ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చాలా గగ్గోలైపోయాయి. సో ఏంటంటే టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూడండి, మీకు గతంలో కూడా ఒక 2 ఏళ్ల క్రితం అక్కడ మనకి పార్వేటి మండపాన్ని కొట్టేశారు. కొట్టేసి పార్వేటి మండపాన్ని దుర్మార్గంగా కొట్టేశారు. ఈ కాళ్ళ మండపం కొట్టాక 50 మండపాలు కొట్టాక దీన్ని అష్ట కష్టాలు పడి ప్రతి మండపం కూల్చివేతని కూడా ప్రశ్నిస్తూ గొడవ పడుతూ దానా యుద్ధాలు చేస్తున్న పరిగణలో తీసుకు ఒక్కొక్క అధికారం రావటం, వాళ్ళు దాని మీద ఒక్క జనరేషన్ చేయటం, దానికి కొన్ని కోట్ల రూపాయలు దాని మీద వస్తాయి. వస్తే ఏమిటి, దాంట్లో కమిషన్లు చాలా హడావుళ్ళు ఉంటాయి. అందువల్ల ఏంటి, పార్వేటి మండపాన్ని దుర్మార్గంగా కొట్టేశారు. కొట్టేశాక అంతటితో ఆగారా? బ్రహ్మాండంగా దీన్ని విమర్శించారు అందరూ. విమర్శిస్తే బ్రహ్మాండంగా సిమెంట్ తో కట్టేసి అప్పుడున్న ఈవో గారు చూడండి, కృష్ణదేవరాయలు కట్టేట పార్వేటి మండపం, అది కూలిపోయింది, అది పాత అయిపోయింది. ఇప్పుడు నేను కట్టింది చూడండి ఎంత గొప్పగా కట్టాను అంటే ఎంత అమాయకత్వం చూడండి. ఆ హెరిటేజ్ ని ధ్వంసం చేసి సిమెంట్ తో ఒక నిర్మాణం, జీవం లేని నిర్మాణాన్ని చేసి అది మన ఎత్తిన వృద్ధి, ఇదే పార్వేటి మండపం అంటే అసలు ఏమైనా దాంట్లో శోభ కళ ఉంటుందా? పోనీ అక్కడతో ఆగేవా? తర్వాత పాదాల మండపం ఏదో ఉంటే దాన్ని కొట్టేద్దామని ప్రిపేర్ చేస్తే ఆ పురంధేశ్వరి గారు ఆవిడ దాని మీద కొంచెం ఘాటుగా ఖండన చేయటం, కొంతమంది మన నాయకులందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశ్నించడం. దీంతో ఏం చేశారంటే అప్పుడు ధర్మారెడ్డి గారు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి లెటర్ రాశారు. లెటర్ రాస్తే వాళ్ళు 10 మంది బృందం వచ్చి వాళ్ళు వెరిఫై చేసి అసలు ఇవన్నీ తప్పు అని చెప్పారు. వాళ్ళు స్పష్టంగా కొట్టవలసిన అవసరం లేదు, దాన్ని కొట్టేసావు, ఇప్పుడు ఈ పాదాల మండపాలు ఇవన్నీ కూడా కొట్టక్కర్లేదని వాళ్ళు కేటగారికల్ గా ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉందని దాన్ని బయట పెట్టడం మానేశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో హెరిటేజ్ కమిషన్ కూడా ఒకటి, మీరు హెరిటేజ్ కమిషన్ ఏర్పాటు చేయండి, మీరే ఉండండి. దాంట్లో ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళని ఒకరిని, అలాగే స్టేట్ ఆర్కియాలజీ డైరెక్టర్ గారిని ఒకరిని, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ గారిని ఒకరిని ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా పెట్టుకుంటే వాళ్ళ ప్రతినిధులు వస్తారు. హెరిటేజ్ కమిషన్ అని ఒకటి ఏర్పడి దానికి ఒక చైర్మన్ అని దీని బాడీగా ప్యారల్గా పెడితే అక్కడ ప్రాచీన మండపాలన్నింటినీ కాపాడడానికి కానీ ఒక రిఫరెన్షియల్ గా ఉపయోగపడుతుంది. ఏదైనా ఇప్పుడు ఇలాంటి పోర్టు ఉంది, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, దాని ఏమో కెమెరాలతో తీనివ్వరు, మీ సీసీ కెమెరాలు పెట్టరు, లోపల మీరు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. అంటే మీ మీద అనుమానాలు రైజ్ అయ్యే అవకాశాలు గతంలో లాగా వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా చాలా ఇది ఖచ్చితంగా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే ఒక చారిత్రక నిర్మాణాన్ని నువ్వు రిపేర్లు చేయాలంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 100 ఏళ్లు దాటిన ఏ నిర్మాణమైనా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క నిర్ణయంతో మీరు ఆ సూచనలతో చేయాలి. మీకు చెన్నారెడ్డి గారు కూడా 2010లో ఒక లెటర్ రాశారు, 1000 గాళ్ల మండపాన్ని 100 గాళ్ల మండపంగా కడతానంటే మీరు మా ఆధ్వర్యంలో కట్టాలి, మేము చెప్పినట్టుగా చేయాలి. మీరు 100 ఏళ్ళు దాటినా ఇప్పుడు 75 ఏళ్లే చట్టం అయితే మీ ఇష్టమైనట్టు మీరు కొట్టకూడదంటే వీళ్ళు అసలు ఎవరు మాట వినరాయే. వాళ్ళు ఎవరైనా వస్తే వీళ్ళకి భయం, వాళ్ళు వస్తే వీళ్ళు దీన్ని ఎక్కడ ఆక్రమణ చేస్తారు అని. అక్కల అవి కూడా మీ డిపార్ట్మెంట్లే, అవి కూడా రాజ్యాంగపరంగా ఏర్పడిన డిపార్ట్మెంట్సే. వాళ్ళ అనుమతి తీసుకోకుండా కనుక మీరు ఇష్టారాజ్యంగా కనుక చేసినట్లయితే ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక విమర్శ ఉంది కోర్టుకు సంబంధించిన అంశంలో. అక్కడ స్వామివారికి పూర్వకాలం రామానుజాచార్య వారు ఏర్పాటు చేసిన అక్కడ మండపాలకు సంబంధించి అనేక రకాల తిరునామాలు, అనేక రకాల అంశాలు అన్ని కూడా లోపల ఉన్నాయని మేమైతే లోపలికి వెళ్ళి చూసే పరిస్థితి మాకు కలగల. అవన్నీ కూడా ఇప్పుడున్న ఈ లౌకిక పరమైన ఇంజనీర్లు కానీ వీళ్ళ ఎవరికి ఏమీ జ్ఞానం లేదు వీళ్ళకి. వీళ్ళు అవన్నీ కొట్టి అక్కడ పడేస్తారు, సిమెంట్ తో ఒక స్లాబ్ కింద వచ్చేసేసి పంపిస్తారు. దీనికోసం ఇంకొకటి ఏంటంటే చాలా పెద్ద పెద్ద సంస్థలు అవసరం ఉన్నాయి. మీకున్న ఇంజనీర్లతోటి అక్కడ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళతో చేయొచ్చు. తర్వాత ఎంత మటుకు వాస్తవం మాకు తెలియదు కానీ మీరు టేకప్ చేస్తున్న సంస్థల ద్వారా అటు చెన్నై అటు ప్రాంతాల్లో కూడా వీటి మీద చాలా విమర్శలు ఉన్నాయి. మళ్ళీ అదే సంస్థలను మీరు తీసుకొచ్చి అనేక పనుల్లో ఉపయోగిస్తున్నారు అని చెప్పి కూడా ఒక రకమైన భావ ప్రకటన హెరిటేజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మీరు ఎవరికైతే అప్పగించాలనుకుంటున్నారో వాళ్ళ పూర్వాపరాలని క్షుణ్ణంగా మీరు పరిశీలన చేసి
అప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో చేయమని, అట్లాగే ఇటువంటి మండపాలన్నీ భవిష్యత్తులో ఏవి కోలగొట్టడానికి వీలు లేకుండా ఒక హెరిటేజ్ కమిషన్ కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని కూడా మా విన్నపం. చివరి ప్రశ్న, సో దేవాలయ పరిరక్షణ కావచ్చు, లేకపోతే సనాతన ధర్మ పరిరక్షణ విషయంలో ఇప్పుడు పడుతున్న అడుగులు, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేస్తున్న అడుగులు ఎలాంటివి అని మీరు అంటారు? మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కానీ దేశవ్యాప్తంగా కూడా ఎలా ఉండాల్సిన పరిస్థితి ఉంది అంటారు ఈ పరిరక్షణ కోసం? ఇప్పుడు కొంత రియలైజేషన్ కనబడుతోందండి. ప్రభుత్వాలు కూడా భగవద్భక్తి, భగవంతుడి యొక్క ఇంపార్టెన్స్ ని గుర్తించాయి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు వీళ్ళందరూ కూడా చాలా అష్ట కష్టాలు పడొచ్చారండి. 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఏం సుఖపడాల, చాలా బాధలు పడ్డారు. అట్లాగే భగవద్భక్తి కూడా వీళ్ళందరికీ చాలా మెండు. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళకి చాలా భగవద్భక్తి కలిగిన వాళ్ళు. మన సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే భావన వాళ్ళకి మనసావాచ కర్మణ వాళ్ళకి ఉందని భావిస్తున్నారు. ప్రజలు కూడా ఈ రోజు నమ్మారు. గతంలో అయితే నమ్మలా. ఎందుకనంటే వాళ్ళ గతంలో జరిగినప్పుడు కూడా ఈ విగ్రహ ధ్వంసాలు అనేకం వాళ్ళ పీరియడ్ లో కూడా జరిగిన రోజుల్లో ఏమంటే వాళ్ళు సరైన చర్యలు తీసుకోలేకపోవడం వల్ల వాళ్ళ మీద అవిశ్వాసం ఉంది. ఈ రోజున ఏమిటంటే సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఒక అకుంఠితమైన దీక్షతో ముందడుగు వేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని విశ్వసిస్తున్నారు. ఆ విశ్వాసం పోగొట్టుకునే విధంగా కాకుండా మీరు పరిపూర్ణంగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మీరు ఏర్పాటు చేసిన ఈ ధర్మకర్తల మండలిలో కూడా ఇంకా చాలా మంచి విజ్ఞులు ఉన్నారు. ఆ విజ్ఞులను కూడా మీరు పరిశీలనలో తీసుకుని వాళ్ళు మీరు చేసినట్లయితే చాలా బాగుండేది. కానీ మీ పారామీటర్స్, రాజకీయపరమైన పారామీటర్స్ తోటే మీరు ఎక్కువగా వ్యవహరించారని ఎక్కువ అనుకుంటున్నారు మన వ్యవస్థలో ఉన్న భావనలు. అట్లా కాకుండా కొంచెం ప్యూర్ ఆధ్యాత్మిక రంగం నుంచి వచ్చే ప్రతినిధులను కూడా ఏ రామకృష్ణ మిషన్లోనో లేకపోతే ఏ వానమామలై జియర్లకు సంబంధించిన ప్రతినిధులను కొంతమందిని పెట్టడం. ఇంకోటి చాలా ముఖ్యమైనది ఏంటంటే మీ ధర్మకర్తల మండలిలో కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ అలాగే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ వీళ్ళిద్దరిని కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా పెట్టడం చాలా అవసరం. వాళ్ళు అవసరమైనప్పుడు ఈ హెరిటేజ్ కి సంబంధించిన అంశాలు మీకు సూచనలు సలహాలు చెప్తారు. అప్పుడు దాన్ని బట్టి మీరు చేసుకోవడం వల్ల డిస్ట్రక్షన్ చేయకుండా మీరు ముందస్తుగా చేసుకుని మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే వాళ్ళు పార్వేటి మండపం కొడితే మీరు కోటు కొట్టారు, మీరు కోటు కొడితే వాళ్ళు మండపం కొట్టారు, ఇవన్నీ కొడితే ఏదో 1000 కాళ్ళ మండపాన్ని మళ్ళీ కడతామంటే ఇంకోటి ఏదో కొట్టారు, కొట్టివేతలే సరిపోతున్నాయి. ఈ చరిత్ర అంతా కూడా భ్రష్టు పట్టిపోయే పరిస్థితి నుంచి కాపాడవలసిన బాధ్యతని ప్రభుత్వం కూడా ముందడుగు వేస్తుందని ఆలోచిస్తున్నాం. రైట్ సార్, అయ్యంగార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా కీలకమైన విషయాలు, సూచనలు, విమర్శలు అన్నీ కూడా కన్స్ట్రక్టివ్గా చేశారు అండ్ సూచనలు కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అదండి పరిస్థితి. మొత్తానికి బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా ఆయన తీసుకున్న కీలక నిర్ణయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడాం. దీనితో పాటు అటు సనాతన ధర్మ పరిరక్షణ కావచ్చు, దేవాలయాల పరిరక్షణ విషయంలో కూడా ఒక హెరిటేజ్ కమిషన్ ఉండాలి అనేది వారిస్తున్న సూచన. ఇది ప్రభుత్వం తన చెవిన వేసుకుని మరి దీనికి సంబంధించి ఆలోచించాలని అటు ఎన్హెచ్టీవీ కూడా కోరుకుంటోంది. ఇక మరోవైపు చాలా ఇంకా సమస్యలు అలాగే ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మెల్లిమెల్లిగా అడ్రస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ఆ సమస్యలన్నింటినీ తీరుస్తూ తిరుపతి, తిరుమల అంటే అదొక టూరిస్ట్ ప్లేస్ కాదు, నిజానికి ఒక దేవుని యొక్క క్షేత్రం. ఆ క్షేత్ర మహిమ అదంతా టూరిస్ట్కి సంబంధించింది కాదు. మనం తీర్థయాత్రలు, తర్వాత పుణ్యక్షేత్రాల యాత్ర అని మన భారతదేశంలో మనం అంటాం. మనం ఇదివరకు కూడా చాలా వీడియోస్లో మాట్లాడాం. టూరిస్టు ప్లేస్ అంటూ వ్యాహ్యాళికి వెళ్ళడం అనేది కాదు. మనం పుణ్యక్షేత్రాలు, దైవ దర్శనాలు ఇవన్నీ కూడా మనకు ఒక సపరేట్ ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది మనకు. సో తిరుమల కూడా అలాంటి ప్రపంచమే. సో అంతే పవిత్రతను కాపాడుతూ అలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి అటు ఆలయ క్షేత్ర పవిత్రతను కాపాడుతూ భక్తుల వారి యొక్క మనస్సును కూడా పూర్తిగా ఈ దేవుని నామస్మరణతో నింపే విధంగా, మనస్సులు పులకించే విధంగా నిర్ణయాలు ఉండాలి తప్ప కాంట్రవర్సీ నిర్ణయాలతోటి అనవసరంగా క్షేత్రానికి సంబంధించిన పవిత్రతను పాడు చేయనంత వరకు కూడా అంతా మంచి జరుగుతుంది, అందరికీ మంచి జరుగుతుంది. అండ్ ఇలాంటి ఇంకా కీలక నిర్ణయాలు ముందు కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. మీరు కూడా దీని విషయంలో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి నిర్ణయాలు, సమస్యలు లేకపోతే ఇంకేమైనా విమర్శలు ఉన్నా కూడా కామెంట్ చేయండి. వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.